Hello అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లేస్మెంట్ హ్యాక్. And today we are in the day 8 series of Python 364 coding challenge. And ఈ సిరీస్ ఇంతే కంటిన్యూ అవుతూ ఉంటుందండి. సో కీప్ ఫాలోయింగ్ అస్. అండ్ ఇవాళ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే టు చెక్ ద గివెన్ నెంబర్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్. అంటే ఏంటంటే మనం ఇచ్చిన నెంబర్ అనేది ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేయడం అనమాట. ప్రైమ్ నెంబర్ అంటే ఏం లేదండి, మల్టిపుల్స్ అనేది 1 అండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఉంటాయి, ఇంకా ఏ నెంబర్తో డివిజిబుల్ అవ్వదు. అటువంటి నెంబర్స్ని ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అని అంటాము. అండ్ అది రాయడానికి పైథాన్లో కోడ్ అనమాట. మనం చూసుకున్నట్లయితే n=7 అని ఒక వాల్యూ ఇచ్చాము అండ్ వాల్యూ =0 అని తీసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు 0 అని ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 అని ఇచ్చాము అండ్ కింద కండిషన్ అప్లై చేసినప్పుడు 7 అనేది దేంతో ఏ నెంబర్తో అయినా డివిజిబుల్ అయితే వాల్యూ అనేది 1కి చేంజ్ అయ్యి ఇంకా ప్రోగ్రామ్ అనేది అక్కడితో ఆగిపోతుంది అనమాట. సో అందుకని వాల్యూ =0 అని తీసుకున్నాము. ఇఫ్ n=1 అయితేనేమో 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదండి. సో ఇన్పుట్ అనేది 1 అని ఇస్తే డైరెక్ట్గా నెంబర్ అనేది ప్రైమ్ అని కాదని మనకి అవుట్పుట్ వచ్చేసింది. ఎందుకంటే మనం ఆ నెంబర్ ప్రోగ్రామ్ అంతా చెక్ చేయాల్సిన పని లేదు, టైం కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే 1 కాకపోతే ఎక్స్ట్రా ఏదైనా నెంబర్ ఇస్తే అండ్ ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది అనమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే 2 నుంచి. 2 ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రైమ్ నెంబర్ కాబట్టి అండ్ 2 నుంచి ఎక్కడి వరకు n వరకు తీసుకుంటాం అనమాట. ఎందుకంటే n వరకు తీసుకునేది నెంబర్ అనేది ఇట్ సెల్ఫ్తో డివిజిబుల్ అవుతుంది. సో ఆ నెంబర్ ముందు వరకు మనం చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ నెంబర్ ముందు వరకు ఏ నెంబర్తో డివిజిబుల్ అవ్వకూడదు. అలా డివిజిబుల్ అవ్వకుండా ఉంటే మనం ఇచ్చిన నెంబర్ అనేది ఏంటంటే ప్రైమ్ నెంబర్ అనమాట. అండ్ దెన్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇఫ్ n మాడ్యులస్ ఆఫ్ i = 0 అంటే n అనేది అంటే 7 అనేది 2 నుంచి 6 వరకు ఏ నెంబర్తో అయినా డివిజిబుల్ అయితే వాల్యూ =1 అంటే ఇంక్రిమెంట్ అవుతుంది. అండ్ ఇంకా అక్కడితో ఏంటంటే ప్రోగ్రామ్ అనేది బ్రేక్ అయిపోతుంది, అంటే ఇంకా ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవుతుంది, టెర్మినేట్ అయిపోయి ఆ బ్లాక్ నుండి బయటకు వస్తుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాలి ప్రైమా కాదా అని. ఇఫ్ వాల్యూ =0గానే ఉంటేనేమో నెంబర్ అనేది ప్రైమ్ అనమాట. ఎల్స్ అలా ఉండకపోతే ఏంటంటే నెంబర్ ఈజ్ ఎ నాట్ ప్రైమ్. ప్రైమ్ నెంబర్స్ ప్రోగ్రామ్ అనేది మనకు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్లో కూడా మనం మోస్ట్ ఆఫ్ ద టైం ప్రైమ్ నెంబర్స్ని యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు మనం సిఎన్ఎస్ కనుక చూసినట్లయితే ప్రైమ్ నెంబర్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కంప్యూటర్ సెక్యూరిటీ అండ్ క్రిప్టోగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ప్రైమ్ నెంబర్స్ అనేవి. సో ప్రైమ్ నెంబర్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఈ ప్రైమ్ నెంబర్ అనేది ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు, అది వచ్చేసి రేపు చూద్దాము ఇంకొక వీడియోలో. అండ్ ఒకసారి మనం ఇక్కడ ఇన్పుట్ ఇచ్చినాక వన్స్ ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాము. రన్ చేసినట్లయితే 7 అని ఇచ్చాము. 7 అనేది ఏంటి ప్రైమ్ నెంబర్ కాదండి, ఇట్స్ ఎ ప్రైమ్ నెంబర్. 7 8 నెంబర్తో డివిజిబుల్ అవ్వదు మీరు చూసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇంటి ఇన్పుట్ ఇచ్చి చెక్ చేసుకుందాం. సో ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. ఇంటి ఇన్పుట్ అనేది ప్రోగ్రామ్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఎంటర్ ఏ నెంబర్, ఒక నెంబర్ ఎంటర్ చేయడానికి ఇచ్చామన్నమాట. అండ్ దెన్ ఇచ్చి మనం ప్రోగ్రామ్ని రన్ చేస్తే ఒక నెంబర్ ఇన్పుట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 10 అని తీసుకున్నాము. 10 అనేది ఏంటంటే ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకంటే 10 మల్టిపుల్స్ 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం 5 టేబుల్లో కూడా పోతుంది. అండ్ నెక్స్ట్ 56 ఇచ్చాం. 56 కూడా నాట్ ఏ ప్రైమ్ నెంబర్, అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా వేరే నెంబర్స్తో కూడా డివిజిబుల్ అవుతుంది. 19 చూసుకున్నట్లయితే ప్రైమ్ నెంబర్. 19 అండ్ 1తో తప్ప రిమైనింగ్ నెంబర్స్తో డివిజిబుల్ అవ్వదు. అండ్ దెన్ 17 కూడా ఏంటంటే ప్రైమ్ నెంబరే. అండ్ ఇలాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మనం ప్రోగ్రామ్స్ని చెక్ చేసుకుంటూ ఉంటాం అనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చేసి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద ప్రోగ్రామ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ సపోర్ట్ అస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. థ్యాంక్స్.